నమస్తే అండి, ప్రాంతీయ వంటలకి స్వాగతం. ఈరోజు మనం అల్లం పచ్చడి తయారు చేసుకుందాం అండి. 100 గ్రాముల అల్లం శుభ్రంగా చెక్కు తీసుకుని కడుక్కున్నాక ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాం అండి. అలాగే 100 గ్రాముల చింతపండు ఇది నీళ్ళల్లో వేసుకుని చక్కగా గింజలు అవి తీసేసుకుని శుభ్రంగా ఉడకపెట్టుకుని ఉంచుకోవాలండి. 1/2 కేజీ బెల్లం ఇలా కూర తీసి పెట్టుకోవాలండి. ఒక 100 గ్రాముల ఎండుమిరపకాయలు కూడా ఇలా ముచ్చుకులు తీసుకుని ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. 1 పచ్చి ఎల్లుల్లిపాయ కూడా రేకలు తీసి పెట్టుకోవాలండి. మనం స్టవ్ అంటించుకుని మూకుడు పెట్టుకున్న తర్వాత మనం తాలింపు వేపుకోవడానికి సరిపడా ఆయిల్ పోసుకుందామండి. ముందు మనం అల్లం ముక్కలు వేపుకుందామండి. మాడిపోకుండా దోరగా వేసుకోవాలండి. ఇవి వేగిపోయినాయి కదండి, ఈ గిన్నెలో తీసుకుందాం. ఇందులో ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు కూడా వేపుకుందాం అండి. ఎండుమిరపకాయలు స్లో మంట మీద పెట్టుకుని లైట్గా వేపుకోవాలండి, మాడకుండా. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు అల్లం ముక్కలు కూడా చల్లారి పెట్టుకుందామండి. అల్లం ముక్కలు ఎండుమిరపకాయ ముక్కలు చల్లారిపోయినాయి అండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని వాటర్ ఏమి వేయకుండా పౌడర్ కింద ఆడుకుందామండి. ఇలా నలిగింది కదండి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఉడకబెట్టుకున్న చల్లారి పెట్టుకున్న చింతపండు కూడా ఇందులో వేసుకుని రుబ్బుకుందామండి. ఇప్పుడు ఇందుకు కొంచెం పచ్చడి పక్కన పెట్టుకుని మనం కూర పెట్టుకున్న బెల్లంలో సగం వేసుకుని రుబ్బుకోవాలండి. మిగిలిన పచ్చడి కూడా ఇందులో వేసేసుకుని మిగిలిన కూరిన బెల్లం అలాగే ఎల్లుల్లిపాయ రేకలు కూడా వేసుకోవాలండి. ఈ పచ్చడికి అంతటికీ సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి. మిక్సీ కొంచెం టైట్గా తిరిగినా సాధ్యమైనంత మెత్తగానే రుబ్బుకోండి. ఇంకా వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి. చింతపండు మనం ఉడకబెట్టుకున్న వాటర్ తోటే రుబ్బేసుకోవాలి. మనం పచ్చడి ఇప్పుడు కొంచెం తాలింపు వేసుకుందామండి. ఒక 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర లైట్గా దోరగా వేపుకుని పచ్చడిలో వేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చట్నీ ఇందులో వేసుకోవాలండి. మనం ఇందులో శనగపప్పులు కరివేపాకులు అవి వేసుకోకూడదండి, కొంచెం నిల్వ అవుతే వాసన వస్తాయి. పచ్చడి ఇది నిల్వ ఉంటుందండి. అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు ఉప్పు కరెక్ట్గా చూసుకుని వేసుకుని ఇలా ఉంచుకుంటే పచ్చడి ఒక 6 నెలల వరకు కూడా నిల్వ ఉంటుందండి. ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది. స్పెషల్లీ పెసరట్లకి మాత్రం చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.